గుడ్ మార్నింగ్ సజ్జనర్ గారు అండ్ తెలంగాణ డీజీపీ గారికి నా యొక్క విన్నపము ఏంటిదంటే, మీరు ఆ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గానికి, ఆ గొట్టంగానికి ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారో మా తెలుగు ప్రజల బాధలు, మా తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలు గురించి తెలుసుకోవడానికి ఒక లైవ్ కానీ ఒక మీటింగ్ కానీ పెట్టాలని నా యొక్క రిక్వెస్ట్. ఏంటిదంటే, మా తెలుగు ప్రజలు చాలా ఈ లోన్స్ కానీ ఈ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న క్రమంలో ఈ కాంటాక్ట్ లిస్టు మొత్తం వాళ్ళు డేటాబేస్లో చోరీ అవుతుంది. వాళ్ళు టీము వాళ్ళ రికవరీ ఏజెంట్స్కి కాంటాక్ట్స్ లిస్ట్ మొత్తం ఇచ్చి, ఒక డేటాని ఇచ్చి, కాంటాక్ట్స్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసుకుంటా, బెదిరించుకుంటా ఇష్టం వచ్చినట్టు హెరాస్మెంట్ చేస్తున్నారు. మా లీగల్ డిపార్ట్మెంట్ వస్తుంది, మా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తుందని ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు చాలామందిని. వాళ్ళకి ఆడ లేదు, మొగ లేదు, లేడీస్ అయినా కూడా వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన చాలా దరిద్రంగా ఉన్నది. మీరు ఈ తెలంగాణలో వాళ్ళ ఆఫీసర్స్ ఎలాగో ఉండవి, మీరు దాని మీద కొంచెం దృష్టి పెట్టి, వాళ్ళు ఏంటంటే ఒక ఇంటర్ ఫెయిల్ అయిన పర్సన్స్ని, డిగ్రీ ఫెయిల్ అయిన పర్సన్స్ని 2 monthsకి హైర్ చేసుకొని వాళ్ళతో పాటు కాల్స్ చేయించుకుంటా ఒక లేడీస్ని కానీ జెంట్స్ని కానీ ఒక మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు దీని గురించి కొంచెం సీరియస్గా తీసుకొని ఈ తెలుగు ప్రజల్ని కాపాడాలని నా యొక్క రిక్వెస్ట్ అండి. నాకు తెలుసు మీరు చాలా సిన్సియర్ ఆఫీసర్, మీ వల్ల ఇది సిస్టమేటిక్గా నడుస్తుంది. మీరు తలుచుకుంటే రికవరీ ఏజెంట్స్ని ఈ తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టచ్చు. అంతేకాకుండా మా యొక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాల గురించి పట్టించుకోవాలని నా యొక్క విన్నపము. థ్యాంక్ యూ.